నిన్న మనం సగుణ నిర్గుణ స్వరూపుడవు నీవు సాక్షివి. కాబట్టి సగుణంగా గాని నిర్గుణంగా గాని, సగుణంగా చూసుకుంటే నామరూపాలతో కనిపిస్తావు, కానీ నీ నిజస్వరూపం నిర్గుణ స్వరూపమే అని గురుదేవుని కీర్తిస్తున్నారు. అప్పుడు ఆయన సగుణ నిర్గుణ స్వరూపుడు అయినప్పుడు అటువంటి సగుణాన్ని నిర్గుణాన్ని మనం ఇప్పుడు గుర్తించగలుగుతున్నాం కదా. అంటే కేవలము ప్రకాశమే అయి ఉన్నవాడు అని గుర్తిస్తున్నాము. అంటే అక్కడికి ప్రకాశం అంటే జ్ఞానమే ఉంది అని ఇప్పుడు మనం గుర్తిస్తున్నాం కదమ్మా. అలాగే సగుణము ఒక ఆకారంతో ఉన్నవాడు. కాబట్టి ఈ సగుణ స్వరూపుడే ఆ ఏకైక ప్రకాశ స్వరూపుడు. ఆ ఏకైక ప్రకాశ స్వరూపుడే మనకి ఈ సగుణ రూపంలో దర్శనమిస్తూ మన నిజస్వరూపాన్ని మనకి ప్రకాశింప చేస్తున్నాడు. అలాగా మన నిజస్వరూపాన్ని మనకి ప్రకాశింప చేయువాడే సద్గురువు. అట్టి సద్గురువుకి నేను నమస్కరిస్తున్నాను అని చెప్పారమ్మా. చెప్పిన తర్వాత ఈ స్థితి యందు ఆ పరబ్రహ్మము సగుణ నిర్గుణములు రెండు రూపములుగాను ఒకే కాలమందు ఉన్నాడు. ఒకేసారి సగుణంగాను ఉన్నాడు, నిర్గుణంగాను ఉన్నాడు. అంటే ఏమిటంటే తన స్వరూపం అఖండ ప్రకాశమని ఎరిగి ఉన్నాడు. తన యందు తోచు తన శరీరము తనకంటే భిన్నము కాదు, అంటే ఆ ప్రకాశానికంటే భిన్నము కాదు అని ఎరిగి ఉన్నాడు. మనమేమో మన ఈ రూపమే మనం అనుకుంటున్నాము. ఆయన ఈ రూపము నా స్వరూపమునందు ప్రకాశిస్తూ ఉన్నదే గాని ఈ రూపము మాత్రమే నేను కాదు అని ఎరిగి ఉన్నాడు. అందుచేత గురువుకి మనకి ఉన్న భేదం అదే. ఇప్పుడు ఆ భేదాన్ని గురువు నేనెంతో నీవు అంతే. నువ్వు దేహమే నేనని భ్రాంతిలో ఉన్నావు. నేను నా ప్రకాశంలో దేహం నా చేత తెలియబడుతోంది. దేహము నేనే అయినా దేహము మాత్రమే నేను కాను. నేను దేహమును ప్రకాశింపు చేయువాడను అని తెలిసి ఉన్నాడు. నీవు కూడా అలా తెలుసుకుంటే నీవు కూడా ఆ నిర్గుణ నిరాకార నిరంజన స్వరూప పరబ్రహ్మవే. సగుణ సాకారంతో ఉన్నా సరే, ఇప్పుడు మనం సగుణ సాకారంతో ఉన్నాం కదమ్మా. ఈ పలానా దేహము, పలానా నామము, దాని గుణగణాలు మనవిగా ఉన్నాయి ఇప్పుడు మనకి. ఎప్పుడైతే ఇవి నా చేత తెలియబడుతూ ఇది నేనుగా ఉన్నట్లు కనపడుతున్నాను, నేను ఇది మాత్రమే కాదు, ఈ దేహమును దీని గుణ వ్యవహారాలను అలాగే అనేక దేహములను కూడా ప్రకాశింప చేయగలుగు ఆ జ్ఞాన ప్రకాశాన్ని అని నువ్వు తెలుసుకున్న క్షణంలో నీవు నేనన్న భేదం లేదు, అంతా పరబ్రహ్మమే అన్న సత్య జ్ఞానాన్ని ప్రబోధించువాడే సగుణ సాకారుడుగాను నిర్గుణ నిరాకారుడుగాను ఉన్న మన గురుదేవుడు. మన గురుదేవుడు అంటే మనము కూడా అదే అని తెలుసుకునేలాగా చేశాడు గనక అంటూ శృతి ఏమంటుందంటే పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్య అమృతం దివి అనగా ఏక పాదము చేత తన అందలి 4వ భాగములు మాత్రమే విశ్వరూపమే ఉన్నదని నేను చెప్పుకున్నాం. ఆ భగవంతుని యొక్క ఒక్క పాదం, 4 పాదం అంటే ఒక వస్తువును 4గా డివైడ్ చేశామనుకో, దానిలో ఒక్క భాగము మాత్రమే ఈ విశ్వం. మిగతా 3 భాగాలు కూడా ఆ అఖండ పరమాత్మే అంటూ మనకి పురుష సూక్తంలో చెప్తారు. అంచేత మిగతా 3 కూడా అమృత స్వరూపమై దివ్యముగా ప్రకాశిస్తూ ఉన్నాయి అని చెప్పబడింది. నేను దీన్ని చెప్పుకున్నా. ఇప్పుడు మళ్ళీ అది మన అనుభవానికి తెచ్చుకున్న తర్వాత వింటే దాని దివ్యత్వం చక్కగా మనకి బోధపడుతుందని పై ముక్కు మళ్ళీ చెప్పానమ్మా. ఇక అమృత స్వరూపమై దివ్యము అనగా ప్రకాశవంతమై ఉంది అని చెప్పబడింది. లేదా అవికృత పరిణామాలు లేవు. రకరకాలుగా మార్పు చెందే లక్షణం దానికి లేదు. ప్రకాశానికి ఏ మార్పులు చెందదు. దాని అందే మనకి తోచినవన్నీ రకరకాల మార్పులు చెందుతున్నాయి నట్లుగా మనకు కనపడుతున్నాయి. ఎందుకంటే మార్పులు చెందే శరీరమే నేను అనుకుంటున్నాం గనక. నేను దివ్య ప్రకాశాన్ని అని తెలుస్తున్నప్పుడు ఈ రకరకాలుగా మార్పులు చెందే ఈ ప్రకృతి ప్రపంచం అంతా కూడా కనీసం కలిగి తొలుగుతోందే తప్ప అది నేను కాను అన్న జ్ఞానాన్ని మనకి ప్రబోధిస్తాడనమాట. అంచేత
అవికృత పరిణామవాద రీత్యా ఎన్ని వస్తువులుగా తాను మార్పు చెందినా స్వరూపహాని లేకుండా, అనగా తాను మాత్రం ఏకమాత్రంగా క్షీణించకుండా ఉన్నది నేనే, నాకు నశింపు లేదు, నేను ఏకమై ఉన్నాను. అనేకములు కలిగి కాసేపు ఉండి తొలగిపోతున్నవన్నీ నా చేత తెలియబడుతూ కలిగి ఉండి తొలగిపోతున్నా నేను మాత్రం ఈ కలగడాలు తొలగడాలు లేకుండా ఏకమాత్రుడనై ఉన్నాను అని తన మాయాశక్తి ప్రభావం చేత తన స్వరూపమునందు ఎట్టి వికారాలు లేవని, రజ్జునందు సర్పంలాగా ఈ జగత్తు జీవేశ్వరం అంతా అట్లా కనిపిస్తోందని, మరి ఇంకా నిమిత్త ఉపాదాన కారణాలన్నీ కూడా ఒకటేనని, అంటే అదే నేనే ఆధారమే అన్నిటికీ, నేనే అంతా అయి నాయందే నా వల్లనే నాతోనే నాలోనే ఉన్నది. అంటే ఏమిటంటే మన్ను కుండ ఆకారాన్ని కలిగించే కుమ్మరి, మూడు నేనే అయి ఉన్నాను అని అర్థం అనమాట. అదేమిటండి, కుమ్మరి వేరుగా ఉంది కదా, మన్నుని కుండగా చేస్తాడు, అలా చేయకపోతే మన్ను మన్నుగానే ఉంటుంది కదా. అందుకే మన్నుగా ఉన్నటువంటి పరమాత్మ తన్ను తానే అనేకంగా ఇక్కడ చేయడం అంటే భావించుకోవడం, భావించుకునేసరికి అతడు కుమ్మరయ్యాడు. ఏ ఏ భావాలు ఉన్నాయో ఆ భావాలకు అనుకునే ఆకారాలుగా ఈ జగత్తంతా మనకి తెలుస్తోంది. అంటే మనకు తోచేటువంటి జగత్తంతా మన భావన ఎందే, మన వల్లనే. నేను లేకపోతే భావన లేదు, భావన లేకపోతే బాహ్యమందు నానాత్వం లేదు. ఇది అర్థమైందమ్మా? హలో, అయ్యిందమ్మా. అర్థమైంది కదా. మన్ను లేకపోతే అసలు కుండలు నానా రూపాలు లేనట్లు. కుమ్మరివాడు కూడా ఉండాలి. అక్కడ మూడు ఉండాలమ్మా, మట్టి ఉండాలి, కుమ్మరివాడు ఉండాలి, అతని చేత చేయబడిన కుండలు ఉండాలి. ఇక్కడ మన్ను తానే అంటే ఆధారము తానే, తానే తన్ను తానే అనేకముగా భావించుకుంటున్నాడు. మనమే కదా ఇది అది వాళ్ళు వీళ్ళు అని భావించుకుంటున్నాము. మనమే అనేకంగా భావించుకుంటున్నాం. ఎవరు? మన్ను తానే, కుమ్మరివాడు తానే, కుండలు తానే. ఇది మనకు పంపన కుదరదు. కానీ నేనే అనుకుంటే కదూ అనేకంగా గోచరిస్తూ ఇది అది అది ఇది ఇది చెట్టు, ఇది పుట్ట, ఇది గుట్ట, ఇది పురుగు, ఇది పుట్ట అనుకుంటూ మనం అనుకుంటేనే కదూ అవన్నీ ఆయా ఆకారాల్లో మనకు తోస్తున్నాయి. ఇక్కడ ఏమిటంటే కుమ్మరివాడు ఎవడు? అనుకునేవాడు. అవునా? అనుకునే నేను కుమ్మరివాడు. వాడు ఎలా అనుకోగలుగుతున్నాడు? తన తెలివి అందే, తన ప్రకాశంతో, తన జ్ఞానంతో అనుకోగలుగుతున్నాడు. అవునా? మనం మన జ్ఞానంలో కూడా అనుకుంటున్నాము. ఇప్పుడు మనం మన్నును కుమ్మరివాడు కూడా. అవునా? అర్థమైందా? అయ్యిందమ్మా. భావనే ఇక్కడ కుమ్మరివాడు. తర్వాత ఆ భావన ఎలా ఉందో అలా ఈ జగత్తు మనకు కనపడుతోంది. ఇప్పుడు మన వల్ల తోచే జగత్తంతా కూడా మన భావనే, మనం మన జ్ఞానమే. అర్థమైందా? జ్ఞాన స్వరూపుడైన, ప్రకాశ స్వరూపుడైన నా ఎందే నా భావములకు అనుగుణముగా నా చేతనే తోచబడుతోంది. తోచబడేదంతా నా భావనే, నా భావన నేనే, నాదే. మరి జగత్తు జీవ ఈశ్వరుడు మూడు ఏకమై ఒకటేనా, మూడా? ఒకటే అమ్మా. మూడు అంటూ ఈ మూడుగా చూస్తున్నంతసేపు ముడులు వేయడవు. మూడిటిని ఏకీకృతం చేసి తన్నుగా గుర్తించినప్పుడే బంధమంతా తొలుగుతుంది. ఈ మాత్రం గుర్తించినంత మాత్రాన బంధం ఎలా తొలుగుతుంది అని మనకు ప్రశ్న వస్తుంది. ఇప్పుడు మనకు తెలిసింది బంధం ఎలా తొలుగుతుంది అంటే, ఊరికే నేను అనకు, నేను అనుకోకు, అది భావనేగా. అనుకోకుండా పోతే అనుకుంటే ఉన్నది, అనుకోపోతే పోతుంది. ఇదే మోక్షం. ఎందుకు ఊరికి అనుకోవడం? ఏమీ అనుకోని నిద్రలో హాయిగా ఉన్నావు కదా, మెలకులో అనుకోని కదా బంధంలో బాధల్లో పడుతున్నావు. మెలకులో కూడా కాసేపు అనుకోకుండా ఉండి చూడు. ఇలా ఉండడం కనుక మనం అలవాటు చేసుకున్నప్పుడు అన్ని ఉన్నట్టు తోచేవిగా ఇప్పుడు చూస్తావు.
అని తెలియజేస్తాడు గురువు. ఇప్పుడు మనకి ముడి ఎక్కడన్నా అడ్డుగా ఉన్నవన్నీ వీడే కదమ్మా. ఇలాగా జగజ్జీవేశ్వర ప్రతీతే అని చెప్పబడుతుంది. నాయందే జగత్తు జీవుడు ఈశ్వరుడు. అంటే ఈ జగత్తుని జీవుడైన నన్ను ఎవరో ఈశ్వరుడు చేశాడు అన్న భావన మళ్ళీ నాలోనే కదూ. కాబట్టి జగజ్జీవేశ్వరుడు అన్నవారు నా భావనే తప్ప, నా భావన నా జ్ఞానమందే తప్ప, నా జ్ఞానం నేనే గనక నన్ను వీడి ఏదీ లేదు అనేది దృఢపడినప్పుడు మరి నిమిత్త కారణం ఉపాదాన కారణం అభిన్నంగా తోచేటువంటి ఈ సమస్త విశ్వము కూడా ఏక వస్తువే అయి ఉన్నది అని చెప్పబడినా మనకి తెలుస్తూ ఉన్న కార్యాత్పూర్వం ఈ కార్యం జరగక ముందో కేవలం అనుకోలేదు. ఎవరున్నారు? కేవలం ఉన్నది నేనే కదూ. అలా మనం మాత్రం పోవడం లేదు. అనుకోకపోతే అనుకున్నవి అన్నీ పోతున్నాయి గాని నేను పోవడం లేదు కదూ. అంచేత అటువంటి స్థితి నాది, పోయేది స్థితి కాదది. నా భావనలో కలిగేవన్నీ తొలగిపోయే స్వభావాలు కలిగి ఉన్నాయి. కానీ నా భావన ఉన్నంతసేపే ఉంటాయి. కానీ నేను లేకపోతే ఈ భావననే లేవు. గాని నేను లేకపోవడం అన్నది లేదు అని తెలుసుకోవాలమ్మా మనం. నేనంటే నేనైతే ఇది లేకపోతే పోయామనుకుంటాం. కానీ నేనంటే అఖండ జ్ఞాన ప్రకాశమే అని తెలుసుకున్నప్పుడు నాకు రాకపోకలు లేవు, జన్మ మృత్యువులు లేవు. నా ఎందే అది అలా కలిగి కాసేపుండి తొలగిపోతున్నా నాకు లేకపోవడం అన్నది లేదు అని తెలుసుకుంటాం. భగవద్గీత 2వ అధ్యాయంలో చెప్పినట్లుగా ఈ కార్యములకు పూర్వము కార్యము బీజరూపంగా కారణమైన నా యందే ఉంది. ఇంతకు ముందు అనేక జన్మలుగా నేను దేహాన్ని ఈ జగత్తు ఉందన్న భావన మన లోపల బీజరూపంగా ఉంది. ఉండబట్టి ఇలా మాటికి లేచి వస్తోంది. కార్యానంతరం కార్యమునందు ఈ కారణం వ్యాపకమైపోయి సరే ఆ కారణం మర్చిపోతున్నాము. ఈ కార్యమే అంటే మనకు తెలియబడితే సత్యం అనుకుంటున్నాం. కాబట్టి వ్యాపకమై అనువృత్తమై వాతప్రోతమై ఉంది. కానీ ఇక్కడ చిత్రం ఏంటంటే కార్యరూప వస్తువునందు అంతరంగా మాత్రమే కాకుండా బాహ్యమందు కూడా ఈ కారణం కనిపిస్తూనే చూడడం లేదు. కానీ అంటే నేను అన్న ప్రకాశంలో నా చేత నా భావానికి అనుగుణంగా తెలియబడుతున్నాయి అని అనుకుంటున్నాం. కానీ బయట తెలియబడే వాట్ల ఎందుకు కూడా మనం సూక్ష్మంగా చూడగలిగితే నా చూపనే దీపం లేకపోతే అంటే తెలివి లేకపోతే మరి చూడబడేవేవీ లేవుగా. ఈ చూడబడేవన్నీ నా చూపనే తెలివి దీపములోనే కదా ప్రకాశిస్తున్నాయి అని బయట కనిపించే రూపాల యందు కూడా వాటిని అన్నిటినీ ప్రకాశింపచేసే ఆ జ్ఞానమే నీవుగా నీకు అనుభూతి. ఎలాగా నేను చెప్పుకున్నా, తెర మీద గీసిన బొమ్మలన్నీ కదా తెరను విడిచి లేనట్లు అవి అనేకంగా ఉన్నా అవి తెరయే అయి ఉన్నట్లు నా తెలివి అనేటువంటి జ్ఞాన ప్రకాశంలో తెలియబడేవన్నీ ఉన్నట్లు కనపడుతున్నాయి. కాబట్టి వీటిలన్నిటికీ ఆధారంగా అంతర్లీనంగా అంతటా నా తెలివే వ్యాపించి ఉంది అన్న జ్ఞానం మనకు బాహ్యమందు కూడా ఆ వ్యాపించి ఉన్నటువంటి మన స్వరూపం మనకి అనుభవానికి వస్తుంది. ఈ బాహ్యమందు కూడా ఆ కారణమైన సద్వస్తు ఉంటూనే ఉన్నది కదా. ఇప్పుడు ఆ బాహ్యమందు ఉన్న నీ స్వరూపం అనే తెలివిని మనం లేదు అనగలమా? అది కంటికి కనపడదు. కనపడుతుందా? ఈ కంటికి కనపడదు. కానీ మరి లేదు, అది ఎలా ఉంది? జ్ఞాన రూపంగా ఉంది. అన్నిటి నిండా జ్ఞాన రూపంగా ఉంది. అందుచేత ఈ విధంగా బ్రహ్మాండమునకు బాహ్య అంతరముల ముందు దివ్య బ్రహ్మ పదార్థం అంటే నాకు తెలివి స్వరూపమే ఉంది. అంతరములు ఉన్నదానికి అంతర్యామి లేక సూత్రాత్మ అంటారు. లోపల ఉన్నదాన్ని ఏమంటారు? లోపల అంటే మళ్ళీ లోపలని చెప్పడానికి లేదు. వస్త్రంలో ఉన్నటువంటి ఆ చిత్రము వస్త్రం లోపల ఉందా బయట ఉందా అంటే ఏమని చెప్తామమ్మా? హలో, లోపల బయట అని చెప్పడానికి లేదు. అలాగే ఈ వెలుపలంతా కనపడుతున్నదంతా నా తెలివిలోనే ఉంది.
లోపల ఉందా బయట ఉందా తెలియబడుతూ ఉంది. అలాగే అంతర్యామి అని లోపలుంది బయట ఉందని చెప్పడానికి వీలు లేకుండా అంతటా అన్నిటా వ్యాపించి ఉన్నను దేనిని అంతకుండా ఉంది. దేని నుంచి విడిగా చూస్తే దేన్ని అంటుకోలేదు కదా. కాబట్టి అందుచేత అంతర్యామి అని దాని స్తోత్రాత్మని అంటారు. బాహ్యమందున్న దానికి పరబ్రహ్మమని పేరు. ఊరికి అలా ఆ పరబ్రహ్మమే అంటే నామరూపాలు కలిగి పరబ్రహ్మమే చెప్పుకుంటాం. అంటే సృష్టి అనంతరం పరిస్థితులు అనగా నేను ఉన్నప్పుడు నాకు తోచుచున్నటువంటి బ్రహ్మ నేను అన్నది ఉందనుకోండి, ఆ నేనుకే కదా ఇవన్నీ తోస్తున్నాయి. ఈ బ్రహ్మాండము ఉన్నప్పుడు కూడా నాయందు బ్రహ్మాండమందు అట్లనే కాకుండా నాకు బ్రహ్మాండమునకు అతీతముగా కూడా ఆ పరబ్రహ్మమే ఈ శ్లోకమునందు పరబ్రహ్మ అని చెప్పబడుతోంది. ఈ నామరూపాలన్నీ ఉన్నంతసేపు కూడా ఆ నామరూపాలన్నా నా ప్రకాశమే ఉంది. నేను అన్న భావన అంటే ఆ భావనలో నేను అనేక నేనులు ఉన్నప్పుడు కూడా ఆ నేను ప్రకాశంలోనే అన్ని తోస్తున్నాయి. అంతేకాకుండా ఈ నామరూపాలు లేనప్పుడు కూడా అంతటా అతీతంగా ఆ పరబ్రహ్మమే ఉంది. నామరూపాలు ఎప్పుడు లేవు? అనుకోకపోతే లేవు. అప్పుడు కూడా నా ప్రకాశం వ్యాపించి ఉంది. అనుకుంటే ఉన్నాయి, అప్పుడు కూడా నా ప్రకాశం. అనుకుంటే ఉన్నప్పుడు అంతర్యామి అంటారు, అనుకోకపోయినా ఉన్నప్పుడు బ్రహ్మము అంటారు. ఇప్పుడు బ్రహ్మం అంటే తెలిసింది కన్నా, అనుకున్నా అనుకోకపోయినా ఉన్నది బ్రహ్మమే అన్న సంగతి మనం అనుకొని చూస్తున్నప్పుడు కూడా బ్రహ్మమునందే అని, బ్రహ్మమైన నేను లేకపోతే ఇవేమీ లేవు అని, అనుకోకపోతే ఏమీ లేకపోయినా ఉన్నది తానేనని తెలుసుకునేలాగా మనకి అందించబడుతుంది గురుగీత. కాబట్టి దీనినే నేతి నేతీతి వాక్యత అనగా నా ఈతి నేతి ఇది కాదు అంటూ ఇది కాదని ఈ రూపాత్మకంగా ఉన్న సర్వమును కాక దానికి ఆధారముగా ఉన్న దానిని మనం గుర్తిస్తే ఆ మిగిలిందే పరబ్రహ్మము. అవునా? అంచేత దీన్నే అష్టతనువులుగా అష్టాత్మలుగాను అష్టాంగ యోగాది నిష్ట కాదు, అష్టమూర్తులు కాదు, అష్టపురంబులు కాదు, అష్టమదములు కావు, నీవు అష్టాబ్జములు కావు, అష్టపాశంబులు అష్టస్థలంబులు సరిగావు నీవుగావు, దశరంధ్రములు గావు, నవనాడులు కావు, దశవాయువులు గుణ సమూహములు నీవుగావు, పంచశక్తులుగా వాది ప్రకృతిగావు, పంచశక్తులుగా వాది అంటే కావు ప్రకృతివి కావు, సర్వ చైతన్య పరిపూర్ణ సాక్షి నీవు, సర్వ చైతన్య పరిపూర్ణ సాక్షి నీవు, అంతటా అన్నిటా నిండి ఉన్నావు, ఏకమై వెలిగేటి సాక్షి నీవు. ఏవో నీ చేత తెలియబడేవేవి నువ్వు కావు. అలాగే ఈ దేహంలో ఉన్నటువంటి ఈ నామరూపాలతో ఉన్నటువంటి అనేక పేర్లతో కలిగి ఉన్న ఈ శరీరములో ఉన్నటువంటివన్నీ కూడా నువ్వు కావయ్యా. వీటన్నిటినీ ప్రకాశింపచేస్తున్నటువంటి ప్రకాశాన్ని నువ్వు, ఈ సమస్త సృష్టిని ప్రకాశింపచేస్తూ అది ఏదీ కాక వాటిని ఎరుక స్వరూపమైన సాక్షి నీవు అంటున్నాడు గురుదేవుడు. అంత చక్కగా తుడిచేసి తెల్లగా మెరిసే అర్థంలాగా చేసి ఇప్పుడు చూడే ఉందో అంటున్నాడు. నేను ప్రకాశాన్ని, ఆ ప్రకాశమే అద్దంలో కూడా ప్రతిఫలిస్తోంది. నేను దేహాన్ని, అదే అద్దంలో ఆ దేహ రూపంలో ప్రకాశిస్తుంది. అవునా? కాబట్టి అంతఃకరణని శుద్ధమైన అర్థం చేసుకుంటే దానిలో నీ నిజస్వరూపం అఖండ జ్ఞాన ప్రకాశంగా నీ చేత తెలియబడి ఇక నీ చూపు ఈ విశ్వానికి రూపునిస్తోందే తప్ప నీ చూపుకి రూపు లేదు. రూపులేని చూపు నువ్వు. నీ చూపులోని రూపులన్నీ భావానికి అనుగుణంగా తోస్తున్నాయి అని మన స్వరూపాన్ని అవలీలగా మనకి అందిస్తున్న గురుదేవులకి వందనములు. కాబట్టి సర్వనిషేధాత్మకంగా గల ఈ జీవేశ్వర జగన్నాటకానికి విలక్షణంగా ఉన్న సాక్షి స్వరూపాను అని
శ్రీ పరశురామ నరసింహదాసు గారు అటువంటి నీ దివ్య స్వరూపాన్ని వర్ణించారు అని చెప్పుకుంటూ శృతి ఏమంటుందంటే ఇక్కడ సదేవ సౌమ్యేద సమగ్ర మాసీత్ అని, శృతి అసదేవ సౌమ్యేద మగ్ర మాసీత్ అని, సృష్టికి పూర్వము ఉన్నదేది సత్ అని, సృష్టికి పూర్వం ఉన్నదంటే ఈ తెలియబడే ఈ జగత్తు లేనప్పుడు కూడా ఉన్నది ఏమిటి అని సత్ అని, అసత్ అని ద్వంద్వ రూపముగా వర్ణింపబడింది ఏదో మరి దాని తర్వాత కనపడుతుందంట అసత్ అని. అవునా? సత్ అని ఈ సృష్టి లేనప్పుడు అంటే భావన లేనప్పుడు ఉన్న నీ స్వరూపము సత్ అని, నీ భావనలో తోచేది అంత అసత్ అని. ఇప్పుడు అర్థమైందా? సత్తు అసత్తు అంటే ఏదో వర్ణింపబడిందే అదే పరబ్రహ్మ, అదే పరమాత్మ. ఇప్పుడు అర్థమైందమ్మా? ఇదంతా ఏమిటన్నమాట? భావన లేనప్పుడు ఉన్నదిన్ను సత్ అన్నారు, భావన ఉన్నప్పుడు నానా రకంగా తోస్తున్నదాన్ని అసత్ అన్నారు. అవునా? ఈ సత్తు అసత్తు దేని యందు తెలియబడుతున్నాయో అదే నీ నిజస్వరూపమైన పరబ్రహ్మ స్వరూపమని, అదే సర్వ మంగళప్రదమని, శుభప్రదమని, సర్వ సంపత్కరమై ఉన్నదని. అంతేకాదు సర్వమంగళములకు శుభములకు సంపదలకు అదే ఆధారమని, అధిష్టానమని, కారణ స్వరూపముగా అదే ఉన్నదని కనుకనే దాన్ని సత్యం శివం సుందరం అన్నారు. సత్యమైనది, సర్వమంగళమైనది, ఆనందమైనది అన్నారు. తమేవ భాంతం అనుభాంతి సర్వం తస్య భాష సర్వమిదం విభాతి అంటోంది ముండకోపనిషత్తు. మనకి హారతి మంత్రంలో, గురు పూజా విధానంలో హారతి మంత్రంలో ఇదే హారతి. మంగళం మంగళం అవి ఇవి అవేమో ఉండవు కదా. నత్ర సూర్యో భాతి నా చంద్రతారకం నేమా విద్యుతో భాతి కుతోయమగ్నిం తమేవ భాంతం అనుభాతి సర్వం తస్య భాష సర్వం ఇదం విభాతి అంటుంది ముండకోపనిషత్తు. అది ఆ సర్వప్రకాశమై ఉన్నది ఉండబట్టే ఈ విశ్వమంతా ఇంత సుందరంగా, ఇంత సౌష్ఠవంగా, ఇంత సజీవంగా, ఇంత ఆనందజనకముగా ఉన్నది. అది ఉంది కాబట్టే దీనికి చైతన్యం, దీనికి ప్రకాశం, దీనికి ఉనికి, దీని ప్రాణం, దీని జీవం అది అంతటా అన్నిటా వ్యాపించి ఉంది గనకనే. కాబట్టి అది ఆనందజనకంగా ఉందని. లేకపోతే జడమేనని, శవమే కదా చెప్పబడే ఈ విశ్వం, ఈ విశ్వ ప్రకృతికి సౌందర్యం ఎక్కడిది? ఇంత చైతన్యవంతంగా, ఇంత అర్థవంతంగా, ఇంత ఆనందవంతంగా ఉంది అంటే దీనికి ఇది ఎక్కడిది? ఈ ప్రకృతి సౌందర్యాన్ని చూసి ముగ్ధులై కదా కావ్యగానాలు చేస్తూ ఉంటారు కొంతమంది, పరవశిస్తూ ఉంటారు. చక్కటి చిత్రకల్పనలు చేయువారు కొందరైతే, శరీరమును కూడా మర్చిపోయి కొందరు యుగ యుగాంతాలు తన్మయీభూతంగా గానాలు చేస్తూనే ఉన్నారు. దానికి వర్ణించలేక ఇంకా ఇంకా ఎంత వర్ణించుకుంటూ ఉండగా ఆనందపడిపోయేవారు ఎంతో మంది ఉన్నారు. కాబట్టి దేన్ని సృష్టిని నువ్వు ఇంత అందంగా చూడగలుగుతున్నావంటే, ఇంత సజీవవంతంగా, ఇంత సౌందర్యవంతంగా చూడగలుగుతున్నావంటే దీని సౌందర్యం, దీని సజీవవంతం, దీని ఘనత దేని వల్లనో అది నీచట చూడబడే దాని నిండా వ్యాపించి రాజిల్లిపోతుంది గనకనే. ఆ వీటన్నింటినీ రాజిల్ల చేసే దానిని మరచి, దానివల్ల విరాజమానమవుతున్న దీనిని తలచి దీనిలో పడి గానాలు చేస్తున్నారు, కౌతుకాలు చెప్పుతున్నారు, చిత్రాలు చిత్రిస్తున్నారు అనేకులు. తన తనువును కూడా మరిచి దానిలోనే మునిగిపోతున్నారు. దాని కారణమును వారు ఎరుగలేకపోతున్నారు. కాబట్టి సర్వ శృంగారాలు దీనిని ప్రకాశింపచేసే ఆ అఖండ తేజస్సువే కదా. ఏ వస్తువునందు ఎట్టి శృంగార సౌందర్యాలు నీకు కనిపించినా ఆహా ఓహో అని నీ చేత చూడబడే వాటి యొక్క మోహంలో పడిపోతున్నావు గాని అవి అన్నీ ఆ పరబ్రహ్మ లక్షణాలే. ఆ గొప్పతనం అంతా అదే విభూతి యోగంలో తను తాను ప్రకటించుకున్నాడు. నిన్ను నేను ఎలా గుర్తించుతానయ్యా? సర్వాంతర్యామి కదా, అణువులోనూ ఉన్నావు, బ్రహ్మాండంలోనూ ఉన్నావు, బ్రహ్మదేవుడు అంది కూడా ఉన్నావు కదా.
కానీ అటువంటి అంతర్యామివై అంతటా నిండి ఉన్న నిన్ను నేను ఎలా గుర్తించగలనో నాకు కొన్ని గుర్తులు చెప్పు అని అర్జునుడు అడిగితే తన విభూతి యోగులు ఆ గొప్ప ఎక్కడ ఈ సృష్టిలో గొప్పతనము ఘనత సౌందర్యము ఉన్నాయో అదంతా నేనే, నాదే. నేను లేకపోతే వాటికి ఈ సజీవత్వం గాని సౌందర్యం గాని ఘనత గాని లేవు. ఆ ఘనతలన్నీ నేనే, నా వల్లనే. ఈ సృష్టిలో ఏది గొప్పదని ఆహా అనిపిస్తున్నా అదంతా నా వైభవమే అని తెలుసుకో. నా అంటే ఇప్పుడు ఎవరి మట్టికి వాళ్ళే, మనమే, నా వైభవమే. దృష్టిని బట్టి అది గొప్ప సౌందర్యవంతంగా ఆనందంగా తన్మయం అయిపోతున్నాడు. దాని వల్ల అనుకుంటున్నావేమో, దాని వల్ల కాదు. దాని నిండా నీ భావన చేతి ప్రకాశంగా తెలివి రూపంగా వ్యాపించి ఉంది గనక నీవు పరవశిస్తున్నావు అంతే. మళ్ళీ అక్కడ నీ యొక్క కల్పనలోనే నీవే పరవశిస్తున్నావు. నిన్ను మరచి నిన్ను దానికి ప్రకాశాన్ని నేనని తెలిసిన తర్వాత నేను కానిదేదీ లేదు, అంతా నేనే అన్న అనుభవం నీకు అతి స్పష్టంగా తెలియజేస్తాడు గురువు. అందుచేతనే ఆ పరబ్రహ్మము ఆనందఘనము. అట్టే నీకు కలుగు శబ్ద స్పర్శ రూప రసాత్మకముగు విషయానందమంతా కూడా ఆ బ్రహ్మానంద సాగరమందలి లవలేశమే. ఎక్కడ శబ్దం వల్ల గాని, దృశ్యం వల్ల గాని, స్పర్శ వల్ల గాని, రుచి వల్ల గాని, దేని వల్ల నీకు ఆనందం కలుగుతున్న విషయానందం అంతా కూడా ఆ బ్రహ్మానంద అంటే సత్యము శివము సుందరమైన నీ నిజస్వరూప ఆ ప్రకాశమందే, ఆనంద సాగరమందే లవలేశమై ఉన్నది. అఖండానంద రూపస్య బ్రహ్మాత్య తస్యానంద లవాశ్రిత. అఖండానంద రూపమందు కదూ దాని ఆనంద చిన్న తుంపరే బ్రహ్మ మొదలగు దేవతలందరూ అనుభవించి ఆనందిస్తున్నారు. కానీ నీ నిజస్వరూపము అఖండమై అనంతమై సదా శాశ్వతమై ఉన్నది. దాని అందే ఒక చిన్న భావనతోసి ఆ భావమందు నీవు ఆ భావానికి అనుగుణమైన నామరూపములతో పరవశిస్తున్నావు గాని అది నీ నిజస్వరూప ప్రకాశమందే లవలేశం మాత్రమే. కాబట్టి అఖండానంద స్వరూపమే నీది అని ఆ బ్రహ్మమునే సత్యజ్ఞానం అనంతం బ్రహ్మాని, నిత్యం విజ్ఞానం పరమానందం బ్రహ్మాని శృతులు వేణోళ్ల వర్ణించాయి. ఇది అంతయును శ్రీమత్ అను మాట చేత ఈ శ్లోకముందు సూచింపబడింది. శ్రీమత్ అన్న శ్రీ అంటే ఈ వైభవం, మత్ నాదే. ఏది గొప్పగా కనపడుతున్నా అది నాదే, నాయందే, నాకే, నన్ను విడిచి ఏదీ లేదు అని నీ స్వరూపం విడిచి ఈ స్త్రీ అన్నది. స్త్రీ అంటే సర్వమంగళకరమైన ఆనందకరమైన ఈ జగత్తు లేనే లేదు, అది నీ వల్లనే ఉంది, నీదే ఉంది అని తెలుసుకో అంటూ ఈ పరబ్రహ్మమే నిర్గుణంగాను సగుణంగాను ఉన్న సద్గురుడై ఉన్నాడు. మరి ఇది తాను అది నా అనుభవం పొందని వాడు దీన్ని చెప్పలేడు కదా. అతడు చెప్పితే కదా మనం దానిని మనదిగా ఇప్పుడు అనుభవిస్తున్నాము. అది చెప్పుతున్న బోధని మనం వింటూ తెలుసుకుంటూ గ్రహిస్తూ ఉన్నప్పుడు ఆహా అదా నా నిజస్వరూపం, ఇదంతా నాలో తెలియబడి నేను ఆ తెలియబడే దానిలో ఏదో ఆనందం ఉందనుకున్న భ్రమలో కదా ఉన్నాను నేను. ఆ భ్రమైనా నన్ను విడిచి లేదు కదా, నేను సచ్చిదానంద స్వరూపుని కదా అని ఆ సచ్చిదానంద స్వరూపంలో అనుభవించిన సద్గురువే మనకి కూడా సచ్చిదానంద స్వరూపాన్ని అనుభవింప చేస్తున్నారు. కాబట్టి గురుభక్తునికి సర్వము గురుస్వరూపమే అయి ఉంది. గురు అనుభవమే తన అనుభవమై ఉన్నది. గురోరన్యం నా కించన అనగా గురువుకి అన్యముగా ఏదీ లేదు కనుకనే గురు సాక్షాత్ పరబ్రహ్మ అని చెప్పబడింది. గురుతత్వమును ఆ విధముగా నిర్గుణ స్వరూపంలో కూడా మనం గుర్తించిన శిష్యుడు గురువుపాసన ఎట్లు చేయవలను? ఈ నిర్గుణ స్వరూపంలో నిరాకార స్వరూపంలో సకల వ్యాపకంగా ఉన్నటువంటి
ఆ గురు స్వరూపాన్ని గుర్తించిన వాడు ఇప్పుడు గురు ఉపాసన ఎట్లా చేస్తాడు? ఏదో సగుణ సాకారం అయితే ఉపాసనలు అవి ఇవి చేయొచ్చు. అంటే ఈ విషయాన్ని గురించి గురుగీత చక్కగా చెప్పింది. ఉపాసకుడైన నేను ఉపాస్యమైన ఆ పరబ్రహ్మ తత్వము అన్యమెరుగక నిష్ఠతో అనగా అనన్య భక్తితో ఉపాసించును. నేను ఆ పరమాత్మ అంటే ఆ గురువు అన్నది లేకుండా, అంటే నేనన్న భావన లేకపోతే ఆ గురువే తానై తన యందు తానే రమిస్తూ ఉండడమే నిజమైన ఉపాసన. అది ఉపాసన. దానినే స్మరించు దానినే భజిస్తూ ఉంటాడు. స్మరించిన దాన్నే స్మరిస్తూ ఉంటాడు. దాని యందే ఉండి అఖండమైన తన నిజస్వరూపాన్ని, నేను సచ్చిదానంద స్వరూపాన్ని, నేను పరబ్రహ్మ స్వరూపాన్ని, నేనంటే పరబ్రహ్మమే, నేనంటే పరబ్రహ్మమే, నేనంటే పరమ ప్రకాశమే, నాయందే సమస్తము తోచుటే తప్ప నేను నేనంటే అన్ని తోస్తాయి. నేను నేనుగా ఉంటే ఇక నా చేత తోచి ఉన్నట్లు కనిపించేవేవి లేవు. ఒకవేళ ఉన్నా అవి నా వల్లే అని తెలుసుకుంటే భ్రమ లేని జీవితం. ఈ దేహం ఉంది గనుక భ్రమ లేని జీవితాన్ని ఆనందంగా గడపవచ్చు. ఇప్పుడు మనం భ్రమతో ఉన్న జీవితాన్ని గడుపుతున్నాం అమ్మా. ఇప్పుడు భ్రమ పోయింది. ఎందుకంటే ఏది ఉన్నా నేనంటేనే, నేను ఈ మేనితో చేరితేనే ఈ అన్యమైనదంతా అలా తెలియబడుతోంది. నేను లేకపోతే ఇదేది లేదు. ఇది ఏది శాశ్వతంగా ఉండదు, ఉండబోదు. కాబట్టి ఉంటే ఉండని, లేకుంటే మానేని. నేను మాత్రం సదా ఉండువాడను, నేను సచ్చిదానంద స్వరూపుడను అని తెలుసుకున్నప్పుడు ఈ దేహముతో కూడి ఉన్నను, ఈ దృశ్యమానమైన జగత్తు మనకి తోచుచున్నను, అది సత్యము నిత్యము ఈ మేలునేనన్న భ్రమ తొలగిన వాడికి జీవన్ముక్త స్థితి అన్ని వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వాడు ఎప్పుడు దానిలో ఇక బంధింపబడి లేడు. ఏమన్నా తెలివి దానిలో బంధింపబడి ఉందా? ఏ రూపంలోనన్నా లేదు కదా అని తెలుసుకొని ఉంటాడు. దానిని గురించే మాట్లాడతాడు. ఎవరితో మాట్లాడినా దాని గురించే మాట్లాడతాడు. దాన్నే స్తుతిస్తూటాహా పరబ్రహ్మ స్వరూపం ఎంత గొప్పదో కదా అంటూ దాని గురించే స్తుతిస్తాడు. దానికే మళ్ళీ నమస్కరిస్తూ ఉంటాడు. తను నమస్కరిస్తూ కూడా అక్కడ ఇతరుడికి నమస్కరిస్తున్నానన్న భావన ఉండదు. ఓసారి భగవాన్ దగ్గరికి పెద్ద పెద్ద పండితులు, మహా చక్రవర్తులు వాళ్ళు వచ్చారనమాట. మైసూర్ మహారాజా ఇలాంటి వాళ్ళందరూ. వాళ్ళు వస్తూనే భగవానికి నమస్కరించి అది సాష్టాంగ నమస్కారం ఇవి చేస్తుంటే భగవాన్ అలా తల ఊపేవారు చిన్న నవ్వుతో. వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత దగ్గరగా ఉన్న శిష్యుడు, భగవాన్ అంత గొప్పవారు తిరిగి వస్తున్నప్పుడు మీరు తిరిగి కనీసం నమస్కారం కూడా చెయ్యరు ఎందుకు అని అడిగాడు. ఓహో అదా నీ ఆలోచన, అదా నీ శంక. వారు నాకు నమస్కరించడానికి పూర్వమే నేను వారికి నమస్కరించుచున్నాను. అదేమిటి స్వామి? వారు నేను ఇద్దరిగా లేమని నాకు తెలుసు. అక్కడ నమస్కారము, నమస్కర్త, దాన్ని అందుకునేటువంటి నేను వేరు కాదు, నేనే, వారి యందు ఉన్నది నేనే అని వారిలో ఉన్న నాకు నేనే నమస్కరించుచున్నాను అన్నారట. అది స్వామి అది ఎలా సాధ్యము అన్నారట. నువ్వు కూడా అంతే, నువ్వు కూడా అంతే. నువ్వు లేకపోతే నీకు నమస్కరించేవాడు లేడు కదయ్యా. నువ్వే ఆ నమస్కరించేవాడి యందు ఉండడం చేత వాడు నిన్ను పలానా అని గుర్తించి నమస్కరిస్తున్నాడు. నేను ఆత్మనే అని గుర్తించి నేను నాలోనే నేను నమస్కరించుకుంటున్నాను. గుర్తింపులోనే తేడా. నామరూపాలని గుర్తించి నమస్కరించేవాడును, నామరూపములందు ఆధారముగా ఉన్న తన్ను తాను ఎరిగి గుర్తించి నమస్కరించేవాడును. ఇంకెవరికి నమస్కరిస్తాడు? తనకి. ఒకవేళ వారికి నమస్కరించినా తనకి తానే నమస్కరించుకుంటున్నాడు. పాపం వారందరూ ఈ నాకు నమస్కరిస్తున్నారు అనుకుంటున్నారు గాని వారు నమస్కరించుతున్నది వారికే నమస్కరించుకుంటున్నారు. అది వారు నేను ఎరుగుదును అన్నారు భగవాన్. ఎంత అర్థం ఉందో చూడండి దానిలో. కాబట్టి ప్రతిదీ నా స్వరూపమే అన్న అనుభవం కలిగిన వాడు ఈ విధంగా ఉంటాడు.
దానికి నమస్కరిస్తూ ఉంటాడు. ఇట్లు త్రికరణముల చేత అనగా వాక్కాయములనే ఏకబాటను నడిపిస్తూ ఉంటాడు. అన్ని మనసు వాక్కు కాయము కూడా ఏక వస్తుందే నిలిచి ఉంటుందన్నమాట ఇక్కడ అర్థం. అవునా? నవవిధ భక్తుల్ని చెప్పబడే శ్రవణము, కీర్తనము, స్మరణము, విష్ణు పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనమని దానిలో ముఖ్యంగా స్మరణ, కీర్తన, అర్చన, ఆత్మ నివేదన అనున్నవి తీసుకోబడ్డాయి. కనుక నా మనస్సు చేత, ఇందాక భగవాన్ పట్ల మనం చెప్పుకున్నది ఇక్కడ మళ్ళీ చెప్తున్నారమ్మా. ఏమని చెప్తున్నారు అంటే నా మనస్సు చేత స్మరణ అని చెప్పుకున్నారు కదా. ఆ స్మరణ అంటే ఏమిటి? నా మనస్సు చేత గురుతత్వమును స్మరించుచున్నాను. నా వాక్కు చేత వదామి, దేనిని? నా యందు అందరి యందు ఉన్నది, దానిని నేను కీర్తిస్తున్నాను, లేక ఆ గురుతత్వమును గురించి మాట్లాడుతున్నాను. నా శరీరం చేత భజించుచున్నాను, లేక అర్చిస్తున్నాను. నమామి, ప్రవృత్తి లక్షణం చేత శరణాగతి చేసి ఆత్మ నివేదన గావించుచున్నాను. ముందు ఆకారానికి నమస్కరించి తరువాత నేను అనే నా తెలివిని, అఖండ తెలివి స్వరూపమైన గురువునికి నివేదన చేయుచున్నాను. తల్లి ఇంకిప్పుడు ఏం మిగిలిందమ్మా? ఇది నమస్కారం యొక్క నిజమైన అర్థం అని నమస్కరిస్తున్నానని త్రికరణ శుద్ధిగా సర్వాత్మన శిష్యుడు అనన్య భక్తి చేత, ప్రపత్తి భావము చేత గురుతత్వమును సదా ఉపాసిస్తూ ఉంటాడు. ఇది చేసిన అతడే అయి ఉన్నాడు. అంటే పరమాత్మకే అయి ఉన్నాను. నమస్కారము పరమాత్ముడే, పరమాత్మదే. భజన పరమాత్ముడే. అట్లా మాటికి ఆ గురుతత్వానికి ఈ దేహ ఇంద్రియ మనస్సులతో చేయబడే ప్రతి క్రియ ఏమైపోతుంది? సమర్పణం అయిపోతుంది. అలా ఉంటాడట నిజమైన శిష్యుడు. ఇప్పుడు గురువెవరు? నీలో ఉన్న పరబ్రహ్మమే. కానీ సగుణ రూపంలో తప్ప ఈ ఉపాసన సాధ్యం కాదు. మామూలుగా సగుణ రూపంతో ఈ ఉపాసన బయటికి కనపడుతుంది. కానీ బ్రహ్మైవ భవతి, బ్రహ్మము నెరిగిన తన గురువు రూపుదాల్చిన పరబ్రహ్మమే నెరిగిన వాడికో బాహ్య అభ్యంతరముల ఆ ఏకైక పరమతత్వమే తోచుచుండగా ఇక నమస్కరించేవాడెవడు? నమస్కారం ఎవరికి? నమస్కర్త ఎవరు? అంతా నీవే పరబ్రహ్మమా, నేను నీవేనయ్యా అని ఉండడమే. యాదృతి భావన యత్ర వృత్తి భవతి నిశ్చయం అనగా దృఢభావన ఫలించక తప్పదు. ఇటువంటి భావన దృఢంగా ఉంటే తప్పనిసరిగా ఫలించి తీరుతుంది. భావన బల భక్తిరుత్తమ అన్నారుగా భగవాను. కాబట్టి అని గుర్తిరిగి గురుతత్వమైన పరబ్రహ్మమును సగుణ రూపంలో తన గురువునందే చూచుకొని భక్తుడు ఉపాసన చేస్తున్నాడు. ఈ ఆకార రూపంలో ఉన్న గురువునందే అఖండ పరబ్రహ్మము ప్రకాశిస్తోంది. ఆ ప్రకాశిస్తున్న ఆ పరబ్రహ్మమును అతని వల్ల ప్రకాశింపబడుతున్న ఈ నేననేటువంటి ఈ వృత్తిని ఆ పరబ్రహ్మమునకు సమర్పణ చేయుచున్నాడు. చేసినప్పుడు అంది చిన్న దీపం అఖండ దీపంలో ఐక్యమైంది. అట్లా మాటికి ఈ చిరుదీపంతో ఈ దేహ వ్యవహారం జరుగుతూ ఉన్నా ఈ వ్యవహారం అంతా ఆ అనంత దీపముదే అన్న భావంతో ఆ పరంజ్యోతికి సమర్పించుకుంటూ ఉంటాడు. బ్రహ్మానందం పరమ సుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధి సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుంతం నమామి. బ్రహ్మానందమే స్వరూపముగా గలదిన్ని, శ్రేష్టమైన సుఖాన్ని ప్రసాదించేదిన్ను, సర్వము తానే కనుక అది తప్ప ఇక రెండోది లేదు అనగా కేవల జ్ఞానమే రూపముగా కలిగిందిన్ను. ద్వంద్వాలకు అంటే నేను ఆ బ్రహ్మము అనే రెండూ లేనిదిన్ను,
తత్వమసి మొదలగు అది నేనేను అన్న మహావాక్యాలకి లక్ష్యార్థమైన ప్రత్యక్ బ్రహ్మమై ఉన్నదిన్ను మలిన రహితమై ఉంది. నాది అన్నది లేకపోతే మలినమే లేదు కదమ్మా. మలిన రహితమై ఉన్నదిన్ను కదలికలు లేనిదిన్ను సమస్తమైన బుద్ధి వృత్తులకు కూడా సాక్షి అయి ఉన్నదిను. నా బుద్ధిలో తోచేటువంటి తలంపులన్నిటికీ నేను సాక్షినై ఉన్నాను కదా. నా ఆలోచనలు నాకు తెలుస్తున్నాయి కదా, నా ప్లాన్లు నాకు తెలుస్తున్నాయి కదా. కాబట్టి అవన్నీ బుద్ధివి, దాన్ని తెలుసుకునే నేను తెలివిని. అనిన్ని సమస్తమైన వృత్తులకు సాక్షిని, అనిన్ని భావములకు అందని దిన్ని సత్వరజస్తమములను గుణములను ప్రకాశింపని స్థితిలో ఉన్నది. అక్కడ గుణాలు ఏమాత్రము లేవు, ప్రకాశమైన తానే ఉన్నాడు. అనిన్ని అయి ఉన్నటువంటి ఆ గురుస్వరూపమునకు నేను నమస్కరించుచున్నాను. అక్కడ ఏ గుణాలు లేవు, ఏ ద్వంద్వాలు లేవు, ఏ త్రిపుటులు లేవు. అన్ని లేవు అంటే ఉండలేవు. అక్కడ ఎందుకు ఉండలేవు? వాటికి ప్రత్యేక ఏ వ్యక్తిత్వము, ప్రత్యేక స్థితి లేదు గనక. అవి ఉన్నాయి అంటే ఉన్నాయి అని చూచేవాడు లేకపోతే లేనే లేవు కదా. ఆ చూచేవాడెవడాని చూస్తే వాడే ఉండడు, ఉన్నది అఖండ పరబ్రహ్మన్న అనుభవమే మిగులుతుంది. అట్టి అనుభవంలో మాటి మాటికి మనల్ని జారిపోకుండా పట్టి ఉంచి ఆ అనుభవంలో నిలుపుతాడు గురువు. మాటి మాటికి ఎవరికిది? నాకు తెలుసుకునే నేను లేకపోతే, చూచే నేను లేకపోతే, వినే నేను లేకపోతే, అనుకునే నేను లేకపోతే ఇవేవి లేవుగా. మరి ఈ నేనెవరు అనేసరికి ఈ నేను కాస్త ఆ ఏక వస్తువై రెండోది లేని ఏకమేవ ద్వితీయం బ్రహ్మ అన్నట్లుగా ఆ పరబ్రహ్మ ప్రకాశమే ప్రకాశిస్తూ ఉన్న అనుభవాన్ని మాటి మాటికి పొందేలాగున ప్రేరణ చేస్తున్నాడు గనక ఆ గురువే ఆ పరమతత్వమని శిష్యుడు భక్తితో గురువుని సేవిస్తూ ఆయన బోధలు నిరంతరము మననం చేస్తూ జారిపోకుండా తన్ను తాను తన స్వరూపంలో నిలబెట్టుకుంటూ ఆ భావన బలం వల్ల తన స్వరూపమందు దేహం ఉండగానే పరబ్రహ్మత్వాన్ని పొందుతాడు అని చెప్తున్నారమ్మా. ఇంకా విశేష వివరణ అంటే అదేను. బ్రహ్మానందము అంటే తీపి అందు ఎన్నో ఎన్నో తారతమ్యాలు ఉన్నాయి కదూ. తీపి కూడా అనేక రకాల తీపులు. తీపి అను రుచి ఏకముగా చెప్పబడినట్లుగానే అనేక రకాల తీపి, తేనె తీపి, పంచదార తీపి, బెల్లం తీపి అంటూ రకరకాల తీపులను అన్నిటినీ కలిపి తీపి అనే అంటాం అని చెప్పబడినట్లు, అలాగే శబ్దస్పర్శ రూప రస గంధములు కూడా వాటికి సంబంధించిన ఆనందాలు కూడా ఎన్నో రకాలుగా ఉన్నను. వింటున్నవి రకరకాల శబ్దాలు, రకరకాల ఆనందాలును. ఇష్టమైన వారి మాటలు ఒక రకమైన ఆనందము, గొప్ప సంగీతం ఒక్కొక్క సంగీతం, కర్ణాటక సంగీతం ఒక రకమైన ఆనందం, అవునా? అలాగే ఆ బాలు గారు పడితే ఒక ఆనందం, ఆ చిత్ర గారు పడితే ఒక ఆనందం. రకరకాల నాదాలు, రకరకాల ఆనందాలు, అవునా? అవన్నీ కూడా ఒకే శబ్దానికి సంబంధించినవి కదా. అలాగే శబ్దానికి సంబంధించిన అనేక రకరకాల ఆనందాలు. అలాగే మరి స్పర్శలకి కదా, బిడ్డ స్పర్శ, తల్లి స్పర్శ, బంధుమిత్రుల స్పర్శ, భర్త స్పర్శ. అక్కడ స్పర్శ ఏంది? ఒకేనా స్పర్శలో తేడాలు ఉన్నాయి కదా, కానీ స్పర్శ అన్నది ఒకటే ఉన్నట్లు. అలాగే రుచులు కూడా రకరకాలుగా ఉన్నట్లు ఆనందం ఎన్నో విధాలుగా ఉన్నను అంతయు ఆనందమే కదా. ఎంత ఆనందం వేసిందో అని చెప్పబడుతుంది కదా. అయినను బ్రహ్మానందమని విషయానందమని రెండు విధాలుగా విభజించి చెప్పుకోవచ్చు. ఒకే ఆనందమైనా దీన్ని బ్రహ్మానందమని విషయానందమని రెండు విధాలుగా ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. జ్ఞానేంద్రియముల చేత విషయ పంచకములు ఎరిగి అంతరేంద్రియము చేత ఆనందించడం విషయానందం. ఇంద్రియాల ద్వారా బాహ్య విషయాలను తెలుసుకుని దాన్ని మనసు ద్వారా అనుభవిస్తూ ఉంటాం మనం. ఇప్పుడు నేను చెప్పిన ఆనందాలన్నీ అలాంటివే కదా. దానిని విషయానందము అంటారు. అంటే విషయాల వల్ల కలుగుతున్న ఆనందము. అంటే శబ్దస్పర్శ రూప రసగంధాలు విషయాలే కదా, తెలుసుకుంటాయి. దాని వల్ల మనసు అనుభవించే ఆనందం అది, దాన్ని విషయానందము అంటారు. అనగా శబ్దస్పర్శ రూప రసగంధాలు అనుభవించినప్పుడు కలిగిన ఆనందం అన్నమాట. ఇప్పుడు మనకు కలుగుతున్న
ఈ భౌతికంగా కలుగుతున్న ఆనందమంతా కూడా శబ్దస్పర్శ రూప రసగంధాల వల్ల మనస్సు చేత పొందబడుతున్న ఆనందం అది. ఇది ఆత్మమందే తప్ప తదనంతరం నిలువదు. పాట విన్నంతసేపే మైమరుపు, ఆ పదార్థం తిన్నంతసేపే, ఆ దృశ్యం చూస్తున్నంతసేపే, ఆ స్పర్శ పొందుతున్నంతసేపే, తర్వాత ఉండదు. మరి విషయానందం అంతే. కానీ అప్పుడు ఆనందం లేదని అనడానికి లేదు. అది మనసు వల్ల అనుభవించబడుతున్న విషయానందం తాత్కాలికమై ఉన్నది గనుక ఈ ఆనందం తాత్కాలికమే కాబట్టి విషయానందం తాత్కాలికమైనది. ఇక కనుక క్షణికమై ఉంది. ఒక మితిని అతిక్రమించిన ఇది దుఃఖాన్ని కలిగిస్తుంది. ఒక మితితోటే ఉంటుంది, అది ఉన్నప్పుడే ఉంటుంది, అది లేకపోయేసరికి అది అయ్యో అది లేదే అని దుఃఖాన్ని కలిగిస్తుంది. దుఃఖ మిశ్రితము గాని విషయానందం లేదు. ఈ విషయంలో ఏ ఆనందం ఉన్నా దుఃఖంతో కలిసిన ఆనందమే ఉంటుంది తప్ప కేవల ఆనందమే ఉండదు. ఉదాహరణకి గారెలండి, కమ్మగా ఉన్నాయి, పైగా నేతికారులు కూడాను. అలా ఉన్నాయి కదా అని రెండుకి మరొక 2 తింటే తిన్నప్పుడు బానే ఉంది కానీ కడుపు నొప్పి వస్తుందా రాదా? కనుక క్షణికం అన్నమాట, అల్పము, దుఃఖ మిశ్రితము అవుతుంది. మరియు నువ్వు అనుభవిస్తున్న కొలది అబ్బా ఎంత బాగుందో, తినలేకపోతున్నాను గాని ఉంచవే సాయంత్రం తింటాను అని ఆశ పెంచుతుందే గాని విషయముల యందు వైరాగ్యాన్ని కలిగించదు. ఇప్పుడు పొట్ట వద్దంటోంది గనక ఇప్పుడు అలా ఉంచవి, పొట్ట కాస్త ఖాళీ అయ్యాక మళ్ళీ తింటా, ఇంకా కావాలి అనిపిస్తూ ఉంటుంది అనమాట. అది విషయానందం. తినే విషయంలోనే కాదు, ప్రతి దానిలో కూడా అంతే. ఇలా ఉంటాయి ఆనందాలు, తృప్తినివ్వవు. నజాతు కామానాముపభోగ భోగేన శ్యామతి హవ్యా కృష్ణ వర్మైవ భూయయే నాభివర్తతే. ఎంత నెయ్యి పోసినా అగ్ని చల్లారదు కదూ, ఇంకా పెరుగుతూనే ఉంటుంది. అగ్ని చల్లారనట్లు కామము కూడా ఎంత భోగించినను శాంతి చెందదు. సరికదా, ఇంకా ఆ కోరికను పెంచుతుంది. ప్రతి ఒక్కళ్ళు ఆ కోరికల పట్ల జాగ్రత్తగా చూసుకుంటే తృప్తి కలగదు, ఇంకా కోరిక పెరుగుతూనే ఉంటుంది. విషయానందము పశుపక్షాదులకును మానవులకును సమానమే అయినను మానవులు విషయానందమును తమ విజ్ఞానము చేత ఎన్నో రెట్లుగా పెంచుకొని సుఖ సాధనాల్ని మరీ తయారు చేసుకొని కాబట్టి మానవులు మరి ఈ ఆనందం మనకి పశువులకి మనకి సమానమే అయినా మనం ఏం చేస్తాం, మానవులు ఈ తమ విజ్ఞానం చేత ఎన్నో రెట్లుగా ఈ విషయానందాన్ని పెంచుకుని సుఖాన్ని కలిగించే సాధనాలను మరీ వృద్ధి చేసుకుని ఉత్తరోత్తర సుఖానుభూతి కోసం పాకలాడుతూ ఉంటారు. మనం అన్నిటి సదుపాయాలన్నీ ఇంకా సుఖం ఇచ్చేది ఏర్పరచుకోగలుగుతాం, కానీ పశువులు మిగతా అలా ఏర్పరచుకోలేవు కదా. ఆ విషయ సుఖానుభూతి కోసం పాకులాడుతూ విషయము లంపటులై తమ శక్తి సామర్థ్యాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నారు. మానవులకి ఇవ్వబడిన విజ్ఞానం దుర్వినియోగం అవుతుంది అంటున్నది. ఎందుకంటే ఇంకా పెంచుకోవడానికి ఇంకా సుఖ సాధనాలు, ఇంకా కనిపెట్టడం, దానివల్ల ఇంకా సుఖపడతాం అనుకుంటూ వాటిని తయారు చేసుకోవడానికి, సంపాదించడానికి, అనుభవించడానికి శక్తిని దుర్వినియోగం చేసుకుంటున్నారే తప్ప ఏమిటి దీనివల్ల నాకు ఒరిగేది అని ఎవరూ చూడడం లేదు. అలా చూడకపోవడం వల్ల తమ శక్తి సామర్థ్యము దుర్వినియోగం అయిపోతుంది. పశువుల ఆనందం కంటే మానవుల ఆనందం గొప్పదిగా తోస్తున్నట్లే మనుషుల ఆనందం కంటే గంధర్వుల ఆనందము, గంధర్వుల ఆనందం కంటే ఉత్తరోత్తర అధికంగా ఉన్నట్లు ఒక్కొక్క దేవతల ఆనందము, ఒక ఆనందం కంటే ఒక ఆనందం గొప్పగా ఉన్నట్లు వర్ణించారు. కనుకనే ఆయా లోక భ్రాంతి చేత ఇక్కడ కంటే ఇంకా మానవ లోకంలో కంటే ఆ గంధర్వ లోకంలో ఇంకా ఆనందం ఉంటుందట అని దానికోసం యజ్ఞయాగాలు, అంతకంటే దేవలోకంలో ఇంకా బాగుంటుందట, మళ్ళీ దానికోసం యజ్ఞయాగాలు, ఇంకా బ్రహ్మలోకంలోనా ఇక చెప్పడానికి వీల్లేదట అనుకుంటూ ఇంకా భోగం కోసం అనేక యజ్ఞయాగాదులు చేస్తున్నారు. పాపం ఆయా లోకాలలో ఉన్న ఆనందాన్ని పొందాలనే భ్రాంతి చేత స్వర్గాది భోగాలు ఆశిస్తున్నారు వారు. ఈ స్వర్గాల యందు కలుగునని ఆశించే సుఖము కోసం ఆముష్మిక సుఖం, అటువంటి దాన్ని ఆముష్మిక సుఖము అని పేరు. ఐహిక ఆముష్మిక సుఖములలో ఏదీ కూడా బ్రహ్మానంద సుఖము కానే కాదు. ఈ ఐహికం అంటే ఈ భూలోకంలో పొందే విషయానందం.
ఆముష్మికము అంటే స్వర్గాది లోకాల్లో పొందే ఆనందం. అవి రెండిట్లో ఏదీ బ్రహ్మానందం కాదు, అది విషయానందమే. కనుకనే ఇహాముత్ర ఫలభోగ విరాగం అంటే అధికారికి ఏ లక్షణం ఉండాలి? ఇహమూత్ర ఫలభోగ ఈ లోకంలో పైలోకాల్లో కూడా ఉన్నటువంటి సుఖాలను అనుభవించడం పట్ల విరాగం ఉండాలి. అదే నిజమైన బ్రహ్మానందమును పొందడానికి అధికార లక్షణంగా నిర్ణయించారు. ఆ విరాగం ఉన్నవాడే బ్రహ్మానందాన్ని పొందగలిగే అర్హత. అంటే ఆ క్లాస్ లో వాడు కూర్చోవచ్చు. అధికార లక్షణాన్ని నిర్ణయించారు. బ్రహ్మానందం అనగా పరబ్రహ్మ సంబంధముగు ఆనందమే కాని ఈ చతుర్ముఖ బ్రహ్మకు సంబంధించింది కాదని బాగా గుర్తుపెట్టుకోండి. బ్రహ్మలోకానికి వెళ్ళినా సరే అక్కడ పొందేది శాశ్వత ఆనందం కాదు. శాశ్వతానందం అంటే బ్రహ్మానందమే అని బాగా గుర్తుపెట్టుకోవాలి. బృంహి అంటే వృద్ధౌ అను ధాతువు నుంచి బ్రహ్మసత్వం ఉత్పన్నమైంది. బ్రహ్మమనగా అత్యంత పెద్దది. సత్తు చిత్తు ఆనందములే ఈ బ్రహ్మానికి స్వరూప లక్షణాలు అని చెప్పబడ్డాయి. బ్రహ్మలోకానికి వెళ్ళినా అక్కడి ఆనందాన్ని పొందాలి అంటే నేనుండాల్సిందే. నేను లేకుండా ఆనందాన్ని పొందేవాడెవడు? ఆ బ్రహ్మలోకము, ఆ విష్ణులోకము, ఆ శివలోకము, ఆ మణిద్వీపము, ఇంకా లేకపోతే గంధర్వలోకము, యక్ష కిన్నెర కింపురుష లోకాలు, నాగలోకాలు, ఇంద్రలోకాలు, చంద్రలోకాలు, ఏ లోకాలకి వెళ్ళినా ఆ లోకాలని అవలోకన చేస్తూ దానిలో ఉన్న సుఖాన్ని అనుభవించడానికి నేనుండాల్సిందే. ఆ నేను ఆశ్రయించుకుని ఆ లోకాల్లో కలిగే సుఖాలు ఉన్నాయి. మరి ఇప్పుడు ఇక్కడ ఈ నేనెవరా అని చూస్తే తన నిజస్వరూపం వట్టబయలుగును. అదిగో ఈ నేను లేకపోతే దాని భావనకి అనుగుణమైన సుఖ అభిలాష లేనే లేదు. కాబట్టి ఈ సుఖ అభిలాష ఈ నేను అన్న ఈ భావన బలం వల్లనే ఉండగలుగుతోంది. నేనెవరా అని చూస్తే ఆ నేనుతో పాటు ఆ సుఖ అభిలాష, సుఖాల తాపత్రయము రాలిపోగా అఖండ బ్రహ్మం ఇప్పుడిక్కడ ఈ మనుష్యలోకమందే, మానవ దేహమందే గురు ప్రబోధకి మేల్కొన్న వాడికి ఇంకా ఏ లోకాలకి వెళ్ళినా బంధించేది, బాధించేది అనే ఈ నేను మిథ్యా. దానివల్ల వచ్చేవన్నీ కూడా శాశ్వత ఆనందాలు కావు. అది లేకపోతే ఉండేదే బ్రహ్మానందము అని ఈ నేనుని తన మూలమునికి అర్పించి ముందువాడే బ్రహ్మానంద అనుభూతిని నిజంగా అనుభవించగలుగుతాడు. కాబట్టి ఉత్తమమైన మానవ దేహం లభించి తినడానికి, ఉండడానికి, కట్టుకోవడానికి, పెట్టుకోవడానికి లోటు లేని జీవితము లభించి సద్బ్రహ్మస్వరూపాన్ని, శాశ్వత పరబ్రహ్మాన్ని అందింపచేసే సద్గురువు తద్బోధ నిరవధికంగా అందింపబడుతున్నప్పుడు ఇక ఏ లోకాలకి వెళ్ళి ఏం పొందుతాం? ఈ లోకంలో ఏది పొందుతున్నామో ఆ లోకంలోనూ అదే కొంచెం తేడాగా ఉంటుందంటే. కానీ అక్కడ నేనుండాలి, ఇక్కడ నేనుండాలి. నేను వల్ల ఇవన్నీ ఉన్నట్టు సత్యం అన్నట్లు అనిపిస్తున్నాయి. ఈ నేనెవరా అని చూస్తే ఈ నేను ఉత్తి మిథ్యే. బ్రహ్మలోకం వెళ్ళినా అక్కడ నేనే. ఏ లోకంలోకి వెళ్ళినా నేను ఉండాల్సిందే. ఈ నేను సర్వకారణం అవుతుంది. ఈ సర్వకారణమైన ఈ నేనుకి ఏది ఆధారము? నేనెవరు అని చూస్తే ఈ నేను తన స్వరూప స్వభావాలను వదిలేసి తనకు ఆధార వస్తువులో ఐక్యమవుతుంది. అదే బ్రహ్మానందం, అదే పరమ సుఖదం, కేవలం జ్ఞానమూర్తి. కేవలం జ్ఞానమే అంతే. దాని యందు దుఃఖముందా, సుఖముందా? ఇంద్రియాలున్నాయా, ఇంద్రియ విషయ భోగాలున్నాయా, తారతమ్యాలున్నాయా, హెచ్చు తగ్గులున్నాయా? ఏమీ దానిలో ఏమీ లేదు. ఇప్పుడు మనకి ఇదంతా తెలిస్తే బాగుంది కానీ అమ్మో ఏమీ లేకపోతే ఏం బాగుంటుంది అనిపిస్తుంది. ఏమీ లేకపోతే ఏం బాగుంటుంది? ఏదో ఒకటి ఉంటే బాగుంటుంది అనుకుంటాం కదా. ఇగో ఏదో ఒకటి ఉంటే బాగుంటుంది అనుకోవడం వల్లనే ఇలా వచ్చి ఈ జన్మ పరంపరలో పడ్డాం. బాగుంటుంది అనిపించేది దుఃఖాన్ని కలిగిస్తుంది. ఈ దుఃఖం నుంచి మళ్ళీ బయటపడాలని తాపత్రయం పెడుతుంది. బయటపడితే ఏమీ లేదని తెలుస్తుంది. తెలిసిన దానిలో
అలవాటు వల్ల జారి పడకుండా ఏం లేకపోతే నాకేం నష్టం, అసలు లేకపోతే ఎలా ఉండగలుగుతానో ప్రయత్నం చేసి చూస్తా అని పట్టుదలతో ఏమీ లేని స్థితిలో అప్పుడు నీకు బాగుంది ఏదోటి ఉండాలని అనిపించినా ఉంటే ఇంతవరకు ఉంది ఏమొచ్చిందిలే ఏంది ఏమీ లేని దానిలో ఏమీ లేకుండా ఉంటా, నేను అనకుండా అనుకోకుండా ఉంటా. ఇప్పుడు ఏమీ లేదులే, ఏదన్నా ఉంటే బాగుంటుందని అనిపిస్తూ ఉంటుందిలే, కానీ ఏదన్నా ఉంటే బాగున్నట్టు అనిపించి బాగోలేని దానిలో పడేస్తుంది, చూస్తూనే ఉన్నాం. కాబట్టి కొంచెం ప్రయత్నం చేసి గట్టిగా నేను లేని స్థితిలో జారి పడకుండా కాంత మినుమువలే ఇనప మొక్క అయస్కాంతాన్ని అంటుకున్నట్లుగా పాడకుండా, నేను అనకుండా అనుకోకుండా అలా అలా ఉండే స్థితిని ప్రయత్నపూర్వకంగా మనం పెంచుకుంటూ పోతే అది అప్రయత్నంగానే సిద్ధిస్తుంది. అంటే మన నిజ స్వరూపం గనక అని గురుదేవులు ఆ సమయంలో కూడా నీకు జారిపోకుండా బోధ రూపంలో నీకు సహకారం చేస్తాను అంటున్నారు గురువు. ఎందుకంటే మరి అక్కడ అంటుకున్నది ఆ పరబ్రహ్మమైన గురువునే కదా, నువ్వు ఆ గురువే మేలుకొల్పుతారు. వద్దు వద్దు అక్కడేం లేదు, భ్రమాభ్రాంతే ఉన్నట్టు అనిపిస్తుంది గాని ఉండదు, నువ్వు లేకపోతే అవి ఏవీ లేవు, నువ్వు అవేవీ లేకపోయినా ఉన్నావు, అటు నువ్వు బ్రహ్మానివి, నువ్వు అఖండ ప్రకాశానివి, అనంత తేజానివి, నిలు ఆగోయ్ ఆగు, నిన్ను నువ్వు చూసుకో అని ప్రబోధ చేస్తూ ఉంటారు గురుదేవులు. అంచేత ఇటువంటి ఎంత శాశ్వతం, ఇవన్నీ కూడా ఎంత అశాశ్వతమైనవో మనకి తెలియచేస్తూ బ్రహ్మానందమున ఆనందము పరాకాష్ఠ వహించుటే ఇక అంతకంటే కోరదగింది ఏదీ లేదు అంటున్నారు గురుదేవులు. ఇక దేన్ని కోరినా మళ్ళీ పతనం అయిపోతావయ్యా, అది కలిగినట్టు ఉంటుందే గాని తొలగిపోతూ ఉంటుంది, మళ్ళీ అక్కడ నీకు నిరాశ నిస్పృహలే కలుగుతాయి. నీ స్వస్థితిలో నా నిరాశ నిస్పృహలు లేవు, ఎడతెగని శాంతి, అంతులేని కాంతి, ఆనందం అదే బ్రహ్మానందం. దాన్ని ఇప్పుడు ఇక్కడే పొందుతూ ఉండు. ఏదైనా అలవాటు వల్లే కదా మనం ఈ ఇంద్రియ సుఖాలకి అలవాటు పడి అది ఆనందమని భ్రమించాం. ఇప్పుడు అది కాదు అని తెలుసుకున్నాం, కానీ ఇంద్రియ సుఖాలు లేని చోట ఎక్కువసేపు ఉండలేకపోతున్నాం. ప్రయత్నం చేస్తే చేయగా యత్నేన సిద్ధిద అని చేస్తూ ఉండగా దానిలో ఆ స్థిరత్వం కలిగి ఆ స్థిరత్వంలోనే శాంతి సుఖాన్ని, దేన్ని ఆశ్రయించకుండానే శబ్దాల కోసం చెవిని, రుచుల కోసం నాలుకని, స్పర్శ కోసం చర్మాన్ని, రూపాల కోసం నేత్రాన్ని, పంచ జ్ఞానేంద్రియాల ఆశ్రయం అక్కర్లేకుండానే, అటువంటి ఆశ్రయం అక్కర్లేదు, ఇక మనసులో వాసనలే ఉండవు, ఉన్నా అవన్నీ కలిగి తొలిగేవని తెలిసింది కాబట్టి వాటి ఇంద్రియాలు అక్కర్లేకుండానే, మనసు అక్కర్లేకుండానే నేను స్వతంత్రుడనై నాకు నేను దేని మీద ఆధారపడక్కర్లేకుండానే నాకు నేనే ఉండగలవాడనై ఉన్నాను. అట్టి నేను అఖండ ప్రకాశమునని మాటికి దానిలో ఉండడాన్ని ప్రయత్నం చేస్తూ అలవర్చుకో. ఒక అలవాటే మళ్ళీ మనల్ని ప్రలోభ పెడుతున్నట్లు నీ బ్రహ్మస్వరూపమందు ఉండడు చేసుకున్న అలవాటు ప్రలోభం కాదు గనక, సహజ సిద్ధం గనక అవలీలగా అందు స్థిరపడిపోతావు. నిష్ఠలో ఉండు, తిష్ట వేసుకో, అంతే, కష్టాలన్నీ కాలిపోతాయి అన్నారు స్వామి గురుదేవులు యోగానందుల వారు. ఇంచేత రసోవై రసగ్ హేవాయం లబ్ధ్వా నందీ భవతి అంటుంది తైత్తిరీయ ఆనందవల్లి. విషయానందం కూడా ఆనందమే, కానీ ఆనందమే రూపంగా గల బ్రహ్మము పంచతన్మాత్ర రూపంగా పరిణమించి అదే మళ్ళీ ఇది కూడా ఆ బ్రహ్మానందమే. అక్కడ కూడా నువ్వు ఆనందించాలంటే మళ్ళీ ఆ పరబ్రహ్మమే ఉండాలి. ఆ బ్రహ్మానందమే పంచతన్మాత్రులుగా మారి విషయానందంగా నీకు కనపడుతుంది. ఇక్కడ ఈ విషయాల వల్ల వస్తున్న ఆనందం కూడా ఆ బ్రహ్మానంద స్పర్శ వల్లనే, ఆ పరబ్రహ్మ ప్రకాశం వల్లనే కలుగుతోంది. కాబట్టి
నువ్వు దీనికి కారణం ఏమిటా అని చూస్తే అక్కడ ఆ పరమ ప్రకాశమే కనిపిస్తుంది. బ్రహ్మానందం ఒక మహాసాగరం అయితే విషయానందం దానిలో ఉన్న చిన్న బిందువు అని తెలుసుకో. ఆ బ్రహ్మానందమే అంతటా వ్యాపించి ఉంది. ఈ విషయాలను చిన్న బిందువు వంటిది. ఆ బిందువు నిండా ఏముంది? ఆ సముద్రమే ఉన్నట్లు ఇదిగో ఈ బ్రహ్మానందమే ఆ స్వల్పమైన ఆ విషయానందంలో కూడా ఉంది. అది స్వల్పం కాబట్టి నీకు నిరాశ నిస్సహలు కలుగుతాయి. ఈ బిందువుకు కారణమేదా అంటే అనంత సింధువే అని తెలుసుకున్నట్లు ఈ విషయానందాలకి కారణం ఆధారం నీ తెలివి స్వరూపమైన బ్రహ్మమే అని తెలుస్తుంది. అందుచేత జ్ఞానేంద్రియ పంచకము చేత విషయములు గుర్తించటం వల్ల గాక కేవలము అంతరేంద్రియ వ్యవహారం చేత ఆ బ్రహ్మానంద యొక్క అనుభవాన్ని మనం ఆస్వాదించవచ్చు. ఇంద్రియాల ద్వారా కాదు, లోపల బుద్ధేంద్రియం ద్వారా శుద్ధ బుద్ధిలో ఆ పరమ ప్రకాశాన్ని మనం ఇప్పుడు వింటున్నదంతా శుద్ధ బుద్ధిలోనే వింటున్నాం. మనం ఆ శుద్ధ బుద్ధిలోనే ఆ బ్రహ్మానందం మనకు అనుభవానికి వస్తుంది. కాబట్టి ఆ బుద్ధిలో ఆ బ్రహ్మానంద అనుభవం నిండిపోతే ఆ బుద్ధిగా కాకుండా ఆ పరబ్రహ్మమే అయిపోతుంది. ఉదాహరణకి సగుణ రూపంలో ఆ బ్రహ్మమును విష్ణువుగా ఉపాసిస్తున్నాడు ప్రహ్లాదుడు. బమ్మెర పోతన గారు కూడా భాగవతంలో మందార మకరంద మాధుర్యమును గోలు మధుపంబు బోవునే మదనములకు అని ప్రారంభించి కదా, మందార పూలలో ఉన్నటువంటి మకరందాన్ని ఆ మాధుర్యాన్ని క్రోలేటువంటి ఆ మధుపము పోవు మదనములకు వేరే మామూలు చిన్న చిన్న ఆ మధువు కోసం వెళుతుందా? వెళ్ళదు అని ప్రారంభించి అంబుజోదర దివ్య పాదారవింద చింతామృతపాన విశేష మత్త చిత్త మేరీతి నితరంబు చేరనేర్చు. ఎప్పుడైతే అంబుజోదర దివ్య పాదారవింద కదా, పద్మమునందు ఉన్నటువంటి పద్మమునందు ఉంచబడిన పాదపద్మములు, ఆ పాదపద్మముల చింతన అనేటువంటి అమృత పానము చేసినటువంటి చిత్తము ఇక ఇతరములను చింతించగలరా? వినుత గుణశీల కాబట్టి మాటలు వేయలేలా, ఇంకా ఎందుకయ్యా అన్నన్ని మాటలు. ఆ పరమాత్ముడు నీలో వెలుగొందుతున్న అఖండ ప్రకాశపు చింతన రుచిని చూసిన వాడు ఇక ఏమి రుచించవు వాడికి. వాటి వైపుకు వెళ్లాలనే వాడు అనుకోడు. ఆ రుచి చూశాడా ఇక అన్యమును అతడు కోరడు అంటున్నారు. కాబట్టి విష్ణుదేవుని విమల పద చింతనము చేత హృదయం ద్రవీభూతమైపోయింది, రసోత్పత్తి అయిపోయింది, ఆనంద సముద్రం అయిపోయింది. దానిని తాగి మత్తెక్కిన చిత్తాలు ఇక ఇతర విషయాల్లోకి వెళ్తాయా? ఆ ఆనందపు మత్తులో, ఆ శాంతిలో అన్యమెరుగని ఆ ఆనందంలో ములిగినవి మరి అన్యమును కోరుతుందా మనస్సు? కోరదు. మరి రుచి చూడాలి. అదే విధముగా నిర్విషయ స్వరూపముని చెందిన మనసు ఏ విషయాలని వదిలేసి ఆ అఖండ తేజోమయమైన బ్రహ్మాకారముగా జన్మించు బ్రహ్మానందమును చవి చూస్తే, ఓహ్ నేను గాని నాది గాని లేని ఆ దివ్య ఆనందాన్ని రుచి చూసిన జ్ఞానియును విషయానందములకై ప్రాకులాడు. అటువంటి జ్ఞానికుడికి విషయానందాల కోసం పాకులాడాడు కదా. గురుతత్వం అట్టిది. మరి గురువు అటువంటి బ్రహ్మానందంలో అలలాడుతూ ఉంటాడు. అతడికి విషయానందాల వైపుకి ఉరకలెత్తడు. అట్టి బ్రహ్మానంద స్వరూపమైనది నీ స్వరూపము అని చెప్తున్నారు. ఆ గురువు ఎవరంటే నీ స్వరూపమే అని చెప్తున్నారు. జ్ఞానమూర్తి అంటే బ్రహ్మము ఆనంద రూపం కాకుండా అఖండమగు జ్ఞానస్వరూపమై ఉన్నది. ఆనందమే కాకుండా జ్ఞానస్వరూపమై ఉన్నది. అంటే సత్ చిత్ ఆనందములతో, చిత్తమనగా ఈ అఖండ జ్ఞానమునకే ఆ పేరు. అట్లే నిత్యం అని కూడా ఈ శ్లోకంలో గురుతత్వం అభివర్ణింపబడింది. సత్ అనగా త్రికాలాబాధ్యము అంటే 3 కాలాలలోనూ 3 దేహాలలోనూ 3 అవస్థలలోనూ నిరవధికంగా ఉన్నదేది? నేను అనే జ్ఞానమే. అవునా? నేను 3 అవస్థల్లోనూ ఉన్నాను కదూ.
3 కాలాలలోనూ ఉన్నాను, 3 దేహాల్లోనూ ఉన్నాను కదూ. దేశాలు, కాలాలు, దేహాలు వస్తున్నాయి వెళుతున్నాయి. నిరవధికంగా నేనున్నాను కదూ. అదే చిత్, అదే సత్తు అన్నారు. కాబట్టి కనుక గురుస్వరూపము సల్లక్షణము అంటే సత్ లక్షణము, చిత్ లక్షణము, ఆనంద లక్షణము గల బ్రహ్మస్వరూపమే గాని అన్యము కాదు. ఎవరా గురువు? 3 కాలాల్లో, 3 దేహాల్లో, 3 దేశాల్లో, 3 అవస్థల్లో అవి మారకుండా ఉన్న ఆ జ్ఞాన స్వరూపమేదో అదే సత్తు చిత్తు. దాని యందు దుఃఖ స్పర్శే లేదు అని నీకు తెలియజేసి నిన్ను సచ్చితానందుడిగా ఉంచువాడే గురువు. అట్టి గురువుని సదా స్మరిస్తూ ఉన్నాను అని ఈ రోజుకి ఇంక చాలా అమ్మా. హరి ఓం.